వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. ఇవాళ గురువారం అనమాట. గురువారం మనందరికీ తెలుసు సాయిబాబాకి ఎనీ గురువుకి పూజ చేసుకోవచ్చు అనమాట. నేను సాయిబాబాకి చేస్తాను. మనము దక్షిణామూర్తి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు కావాలి అంటే. అండ్ ఆల్సో నేనైతే ఇవాళకైతే సాయిబాబా అష్టోత్తరం మాత్రమే చదువుకున్నాను. కొంచెం బయటికి వెళ్ళాలి, బిజీ ఉన్నా అని చెప్పి. అండ్ రెగ్యులర్ దీపం ఇక్కడ. అండ్ నీళ్ళు మారుస్తాను, నైవేద్యం పెట్టుకుంటాను. ఇక్కడ పూజలు ఇక్కడే. అండ్ స్వామివారికి ఇక్కడ అష్టోత్తరం చదువుకున్నాను. అండ్ నేను పూజకు అమర్చుకునేటప్పుడు నేనేం చేస్తాను అంటే, ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఇవాళ అయితే గురువారం అయితే లైవ్ దర్శన్ జరుగుతుంది కదా షిరిడీలో లైవ్ దర్శన్ పెట్టుకొని అంతా సర్దుకుంటాను, అమర్చుకుంటాను, అంతా చేస్తాను అనమాట. తర్వాత అష్టోత్తరం పెట్టుకునేటప్పుడు నేనైతే ఓం సాయిరామ్ అని చెప్పుకుంటాను అనమాట 108 టైమ్స్. సో అలానే అలవాటు అయిపోయింది నాకు. సో మీరు కూడా అదే చేయొచ్చు, లేదా మీరు కూడా అష్టోత్తరం చదువుకుంటూ ఉండొచ్చు అనమాట. ఆర్ ఎల్స్ దక్షిణామూర్తికి చేసుకున్నారంటే కూడా దక్షిణామూర్తి అష్టోత్తరం అయినా చదువుకోవచ్చు, లేదా జపం చేసినా కూడా ఓకే గైస్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై పీపుల్.